మొదటి రెండు ప్రపంచ యుద్ధాలకు ప్రపంచం ఎంతగా నాశనమైందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. టెక్నాలజీ పెద్దగా లేని రోజుల్లోనే ప్రపంచం వణికిపోయేలా బాంబుల మోతతో దద్దరిల్లింది. మరి ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీ, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా క్షణాల్లో ఛేదించే వ్యవస్థ, హైడ్రోజన్ బాంబులు, అత్యాధునిక మిసైళ్లు అన్ని దేశాల దగ్గర ఉన్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం మరింత ముదిరితే పరిస్థితి ఏంటి? ప్రపంచ దేశాలన్నీ రెండు గ్రూపులుగా తయారయ్యి యుద్ధం చేసుకుంటే ఈ భూగోళమే అంతమవుతుందా? ఇప్పుడు ప్రపంచ మానవాళిని వణికిస్తున్న ప్రశ్న ఇదే. ఇప్పటికే సుదీర్ఘకాలంగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోంది. గత రెండేళ్లుగా హమాస్ ఉగ్రవాదులకు, ఇజ్రాయెల్కు మధ్య యుద్ధం జరుగుతోంది. ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం మరింతగా ముదిరే అవకాశాలున్నట్లు కనిపిస్తున్నాయి. అతి చిన్న దేశమైన ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్న శత్రు దేశాలను గడగడలాడిస్తోంది. ఒక్క అమెరికా సాయం మాత్రమే కాదు, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొసాద్ ప్రపంచంలోనే అత్యంత బలమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థగా పేరు తెచ్చుకుంది. శత్రువు భూగర్భంలో దాక్కున్నా సరే వదలకుండా చంపేస్తోంది ఇజ్రాయెల్. ఇప్పుడు ఏకంగా ఇరాన్ అణుస్థావరాలపైనే దాడి చేసింది ఇజ్రాయెల్. దీంతో ప్రతి దాడులకు దిగింది ఇరాన్. ఈ యుద్ధం మరింత ముదిరితే ఖచ్చితంగా యుగాంతం తప్పదన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా భీకర దాడులతో ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై ఇజ్రాయెల్ క్షిపణులతో దాడులకు దిగడంతో పెద్ద ఎత్తున నష్టం సంభవించింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య గత కొంతకాలంగా ఘర్షణలు జరుగుతున్నాయి. దీంతో ప్రపంచ దేశాల హెచ్చరికలను ఏమాత్రం ఖాతరు చేయకుండా ఇరాన్ పై ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ ను ప్రారంభించింది. ఈ దాడుల్లో ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ తో పాటు మరికొందరు మరణించినట్లు తెలిసింది. ఈ దాడిని తమను తాము రక్షించుకునేందుకే జరిపామని ఇజ్రాయెల్ ప్రకటించింది. డ్రోన్లతో పాటు క్షిపణులతో ఇరాన్లో ఉన్న అణుస్థావరాలు, సైనిక శిబిరాలపై దాడులను నిర్వహించింది. అయితే టెహ్రాన్లో జరిపిన ఇజ్రాయెల్ దాడుల్లో మేజర్ జనరల్ హుస్సేన్ సలామీ మరణించారని అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురించాయి. ఇరాన్ కూడా ప్రతి దాడులను ప్రారంభించింది. దీంతో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంపై అంతర్జాతీయ సమాజంలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో రెవల్యూషనరీ గార్డ్లోని ఉన్నత స్థాయి అధికారులతో పాటు పలువురు అణు శాస్త్రవేత్తలు కూడా మరణించినట్లు చెబుతున్నారు. అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. ఇరాన్కు భారీగా ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగిందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. దీంతో యుద్ధం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాన్లోని న్యూక్లియర్ ప్లాంట్, సైనిక స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని ఇజ్రాయెల్ చెబుతోంది. వరుస పేలుళ్లతో ఇరాన్ ప్రజలు భయంతో తమను తాము కాపాడుకోవడానికి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. అయితే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాక్ తమ గగనతలాన్ని మూసివేసింది. దేశంలోని అన్ని విమానాశ్రయాల రాకపోకలను నిలిపివేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఎమర్జెన్సీని ప్రకటించారు. తమను నాశనం చేయడం కోసం అణ్వాయుధాలు రెడీ చేస్తున్న ఇరాన్పై దాడులు చేయడం మినహా తమకు మరొక మార్గం లేదని ఇజ్రాయెల్ చెబుతోంది. అయితే ఈ యుద్ధ ప్రభావం ప్రపంచ మార్కెట్లపై పడనున్నాయి. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం చూపనున్నాయి. పెట్రోల్, డీజిల్ ఎంత అవసరమో తెలుసా? వాటిపై ఆధారపడి ఈ ప్రపంచమే నడుస్తోంది. మరి అవి లేకపోతే అన్నం లేదు. ఆధునిక యుగంలో పెట్రోల్, డీజిల్ లేకుండా ఏ పని అవ్వడం లేదు. చివరకు పొలం దున్నే ట్రాక్టర్లు, ధాన్యాన్ని రవాణా చేసే లారీలకు డీజిల్ పోయాల్సిందే. లక్షలాది కార్లు, బైక్లు నడవాలంటే పెట్రోల్ కావాల్సిందే. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా డీజిల్, పెట్రోల్ రేట్లు దారుణంగా పెరిగే అవకాశాలున్నాయని అంటున్నారు పరిశీలకులు. అదే జరిగితే జనజీవనం అస్తవ్యస్తం అవ్వడం ఖాయం. ఇంకొందరైతే యుగాంతానికి సమయం ఆసన్నమైందంటూ భయపడుతున్నారు. చూడాలి మరి ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం ఎలాంటి పరిస్థితికి దారితీస్తుందో అన్నది.